आप देख रहे हैं सिटिंडिया न्यूज चैनल, हक की आवाज। అందరికీ దండాలలో మంచిగున్నారా? గుర్తుపట్లే, నేను మీ ఖతర్నాక్ కాంతమ్మను. మంచిగున్నారా? అయితే ఎప్పట్లాగానే గియాల కూడా మంచి మంచి ముచ్చట్లు తెచ్చిన గవేందో ఇప్పుడు షురు చేద్దాం. కరోనా పైన తెలంగాణ సర్కారు పోరాటం సాగిస్తూనే ఉందల్లా. ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉందనుకున్న మాయదారి రోగం ఊర్లళ్లకు కూడా రావడంతో జిల్లాలో కూడా ప్రభుత్వం కరోనా వైద్యం అందిస్తోంది. గట్లనే మహబూబ్ నగర్ లా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారు ఉమ్మడి జిల్లాకు అవసరమైన మందులను తీసుకొచ్చిండు. కరోనా కోసం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు అత్యవసర మందులైన 1750 రెమిడియన్ ఇంజెక్షన్లను అట్లనే 4500 ఫ్యాబ్లిఫ్లూ టాబ్లెట్లను వచ్చినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారు చెప్పిండు. కరోనాపై ప్రజలు భయాందోళనలు వీడాలని హైదరాబాద్ కార్పొరేట్ దవాఖానాలో ఉండే మందులు ప్రభుత్వ దవాఖానాల్లో అందుబాటులో ఉంచినామని ధైర్యం చెప్పిండు. మహబూబ్ నగర్ కు కరోనా సెప్టెంబర్ 100 పడకల నుంచి 220 పడకలకు పెంచి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు కూడా చెప్పిండు. ప్రజలు అప్రమత్తంగా ఉండి మాస్కులు లేకుండా బయటకు రావద్దని సూచించిండు. గట్లనే అడగంగానే ఖరీదైన మందులు పంపించిన సీఎం కేసీఆర్, వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సార్లను షీనన్న మస్తు ఒగిడిండు. మన తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి వానలు షురు అయినాయల్లా. వానలు దంచి కొడుతుంటే చెరువులు నిండటంతో పాటు జలపాతాలు కూడా జలకల సంతరించుకుంది. దీంతో ప్రకృతి ప్రేమికులంతా రాష్ట్రంలోని పలు జలపాతాలకు లైన్ కట్టిండ్రు. రాష్ట్రంలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు జలసిరులు పులకరింతతో తెలంగాణలోని చెరువులు కుంటలు మత్తడి దుంకుతున్నాయల్లా. ఇక జలపాతాలన్నీ కొత్త అందాలతో నింగి నుంచి నేలను ముద్దాడటానికి దుంకుతున్నట్లుండే. పాలనురగ లాంటి జలపాతాలు పరవళ్లు దొక్కుతూ కనువిందు చేస్తున్నాయంట. దీంతో ప్రకృతి ప్రేమికులను జలపాతాలకు క్యూ గట్టిండ్రల్లో కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం రాయకల్ గ్రామంలో కొండల మీదుగా జాలువారుతున్న జలపాతం ప్రకృతి ప్రేమికులను పులకరింపజేస్తుందంట. చుట్టూ కొండలు, పచ్చదనాన్ని సంతరించుకున్న అడవులు, మధ్య మధ్యలో కొండల మీద నుంచి జాలువారుతున్న జలపాతాన్ని చూసేందుకు 2 కళ్ళు సరిపోతలేవంట. ఢిల్లీకి రాజైన తల్లికి గొడుకే కదా, ఈ సామెత గుర్తుందా? ఈ సామెత ఇప్పుడు ఎందుకు చెప్పినా అంటే, టాలీవుడ్ కి మెగాస్టార్ అయిన తన తల్లి ముందు ఇంకా చిన్న పిల్లగాడే. అయితే ఆయనకు దొరికేదే కాసంత ఖాళీ సమయం వల్ల. కానీ ఖాళీ సమయంలోనే తన అమ్మ కోసం చేపల వేపుడు ఎట్లా వేసిండో చూడండి. తన కొడుకు వేసిన వంటను తిన్న తల్లి మన మెగాస్టార్ కి 100కి 100 మార్కులు వేసిందంట. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సారు ఖాళీ సమయాల్లో చేసే పనుల్లో వంట వండటం కూడా ఒకటంట. అయితే తాజాగా ఆయన తన తల్లి అంజనాదేవి కోసం చిన్న చేపల వేపుడు చేసిండంట. చింతతొక్కుతో చిన్న చేపలను మారినేట్ చేసి వాటిని ఎంతో నేర్పుగా వేపుడు చేసి తల్లికి వడ్డించిండంట. తన కొడుకు చేతి వంటను ఎంతో ఇష్టంగా తింటున్న మాతృమూర్తిని చూస్తూ చిరంజీవి సారు మురిసిపోయిండంట. పాలల్లా గేదె పాల డైరీ చూసినాం, ఆవు పాల డైరీ కూడా చూసినాం. కానీ ఈ గాడిద పాల కోసం ఓ డైరీ ఏర్పాటు చేస్తున్నారంట. మనం చిన్నగున్నప్పుడు ఊర్లల్లా గాడిద పాలు చిన్న గ్లాస్కు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకునేటోళ్ళు. చంటి పిల్లలల్లా రోగ నిరోధక శక్తి పెంచడంతో పాటు మనిషికి చాలా మంచి చేస్తుంది. మరి గా డైరీ ఎక్కడుందో చూసొద్దామా? మన దేశంలో పాల కోసం ఎన్నో డైరీలు ఉన్నాయి. అయితే ఆవు, గేదె డైరీల ద్వారానే మనకు పాలు వస్తున్నాయి. ఈ 2 డైరీలను ఢీ కొట్టేందుకు మన దేశంలో గాడిద పాల డైరీ ప్రారంభం కాబోతుంది.
హర్యానాలోని హిస్సార్లో ఉన్న నేషనల్ హార్ట్స్ రీసెర్చ్ సెంటర్ లో ఈ డైరీని ఏర్పాటు చేయబోతున్నారంట. 10 హలారీ జాతి గాడిదలను కూడా ఆర్డర్ ఇచ్చిరంట. హలారీ గాడిదలకు బయట చాలా డిమాండ్ ఉందల్లా. వీటి పాల ధర లీటర్కు 7,000 ఉంటదంట. అలర్జీ, ఉబ్బసం, ఉబకాయం, క్యాన్సర్ వంటి వ్యాధులకు పోరాడే రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ గాడిద పాలు ఎంతో మేలు చేశాయని పెద్దసార్లు చెప్తుండ్రు. ఏది ఏమైనా దేశంలో ఈ మాయదారి కరోనా మాత్రం తగ్గుతలేదు. రోజు రోజుకు కేసులు జెట్ స్పీడ్ తోనే పెరుగుతున్నాయి. ఇవాళ 60,000కు పైగా కేసులు వచ్చినట్లు, గట్లనే పెద్ద పెద్దోళ్ళు కరోనా బారిన పడి చనిపోతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. రోజు రోజుకు కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. వరుసగా 4వ రోజు 62,000కు పైగా కోవిడ్ కేసులు వచ్చినాయంట. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలు చెప్పారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,075కు చేరింది. గిట్లనే మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ సార్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందంట. ఈ సంగతి గిట్లుంటే ఏది ఏమైనా ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ దేవాలని మనోలు మస్తు కష్టపడుతుండ్రు. మీ కష్టానికి తొందరగా ఫలితం దక్కాలని మేము కూడా కోరుకుంటున్నాం. కరోనా వచ్చి బడిపోరగాల పాలిట శాపమో వరమో తెలియదు గాని ఈ ఏడాది చదువులు సాగేటట్లే కనిపిస్తలేవు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కాస్తంత కుదురపడుతున్నా ఎన్నో దేశాలు ఈ ఏడాది బడులు తెరవాలనుకుంటున్నారు. కరోనా భయంతో చదువులు ఇప్పుడొద్దని తల్లిదండ్రులు అంటారు. ఇక ట్రంప్ అన్న రాజ్యంలో పరిస్థితి ఏందో అర్థమే అయితలేదు. ఈ ఏడాది పిల్లల చదువు కష్టమే అనిపిస్తుందల్లా. మన దేశం సంగతి పక్కన పెడితే అమెరికాలో ఘోరమైన పరిస్థితి ఉందంట. అక్కడ స్కూల్ తెరిపించేటందుకు ఏర్పాట్లు చేస్తుంటే తల్లిదండ్రులు భయపడుతుండ్రంట. ఎందుకంటే గడిచిన 2 వారాల్లో ఒక్క అమెరికాలోనే 97,000 మంది చిన్నారులు కరోనా వైరస్ బారిన పడ్డారని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చెప్పింది. జూలై 16 నుంచి జూలై 30 మధ్య దాదాపు 1,00,000 మంది పిల్లలకు వ్యాధి సోకిందని, దీంతో స్కూళ్లను తిరిగి తెరిపించడంపై అధికారులు పునరాలోచన చేస్తున్నారని తెలుస్తోంది. కాగా అమెరికాలో ఇప్పటి వరకు కరోనా కారణంగా దాదాపు 25,000 మందికి పైగా పిల్లలు చనిపోయినరంట పాపం. దీంతో ఆన్లైన్ క్లాసులను మాత్రమే ఈ సంవత్సరం జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. అయితే దేశంలోని 13,000కు పైగా స్కూళ్లను తెరిపించి పిల్లలను తిరిగి ఎట్లా రప్పించాలన్న విషయం పైన మదనపడుతురు. వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడంతో వ్యాక్సిన్ వచ్చేంత వరకు స్కూల్ వద్దని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. మరి మన ట్రంప్ అన్న గీల మాట ఇంటాడా లేదా నా మాట వినాలంటాడో ఏమో చూడాలి మరి. ఇగో ఇవి గియాల్టి మంచి ముచ్చట్లు మస్తుగున్నాయి కదా. మళ్ళా రేపు కూడా మంచి ముచ్చట్లతోని మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాం మళ్ళా. दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज।